పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ పాట పాడనున్న గులాబీ పార్టీ మళ్ళోసారి తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని పరోక్షంగా కాషాయానికి మద్దతు తెలిపే ప్రయత్నాలు. తెలంగాణ బలం, తెలంగాణ గలం, తెలంగాణ దళం పార్లమెంట్ లో ఉండాలని కొత్త నినాదం. రేక మనది బీఆర్ఎస్ అంటారు గారు, మనది భారత రాష్ట్ర సమితి అంటే మళ్ళీ దిగిరా. తెలంగాణ పేరే లేకుండా వేరే తెలంగాణ పేరునే లేకుండా చేతి పార్టీ పేర్లకి ఇప్పుడు మళ్ళా తెలంగాణ పదవులు కావాల్సి వచ్చినప్పుడు జై తెలంగాణ, పదవులు రాగానే ఎక్కడ తెలంగాణ, మొత్తం భారత్ మనది ఇంటర్నేషనల్ అని చెప్తారు. తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ఇది ఇటుంటాయి లెక్కలు. తెలంగాణ బలము, తెలంగాణ గలము, తెలంగాణ దళం పార్లమెంట్ లో ఉండాలని కొత్త నినాదం ఎత్తుకోనట. వీళ్ళంతా తెలంగాణలు కాదా యువతలు? ఏం బలం ఉంటుందా కేసీఆర్? నువ్వు పార్లమెంట్ పోయొచ్చినావు, ప్రజల్లో సింపతి పొందాలని చూస్తున్నారు. కేసీఆర్ ను ఓడగొట్టినందుకు తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని కొత్త డ్రామాకు శ్రీకారం చుడుతున్నారు. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్న జనాల్ని మళ్లీ మచ్చిక చేసుకునే ఉపాయం చేస్తున్నారు. సంకనాకే వాడిని సంభావన అడిగితే పొర్లించి మూతులు నాకాడట. మళ్ళోసారి ప్రజల్ని ఓట్లయితే అందని పండ్లకు అరువులు దాచినట్లు అవుతుంది. అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు సరిదిద్దుకుంటున్నారు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీలకు శ్వాస ఉండే వరకు అధికారం మీద ఆశ ఉండేటట్టు కొడుతున్నది అని చెప్పి పెద్దపల్లి రాజన్న పెద్దగా రాసుకొచ్చిన మ్యాటర్. అయితే విషయం ఏంటంటే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మీ పని అయిపోయింది. మీరేదో తెలంగాణ, మీరు మీ నాయన మీ బావ మీ ముగ్గురే తెలంగాణలో అయినట్టుగా యువతలో తెలంగాణ ప్రజలు కానట్టుగా ఈ డ్రామాలు బంద్ చేయి. అర్థమైందా? తెలంగాణలో ఈ కేవలం నెల రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో విశ్వాసం పెరిగింది. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అమలు చేస్తుందనే విశ్వాసం వచ్చింది. అది జీర్ణించుకోలేకపోతుర్లే.